బికాజ్ నేను చేస్తున్నానండి. బట్ చాలామంది ఇప్పుడు సోషల్ మీడియా చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు చెడు ఇన్ఫ్లుయెన్స్ అందరూ అవుతున్నారు. అదే మంచిని కూడా అలానే ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేశాను. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో. ప్లీజ్ మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. అండ్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ హౌ మచ్ ఐఎమ్ హ్యాపీ అనేది. ఈ నవరాత్రులు ఇంత తొందరగా అయిపోయిందా, ఇంత తొందరగా ఇలా అయిపోయిందా నవరాత్రులు అని చాలా అనిపిస్తుంది. బికాజ్ నాకు చాలా బాగా అనిపించింది ప్రతిరోజు అమ్మవారిని చూడడం, అభిషేకం చేయడం, ఆమె దగ్గర ఉండడం. అండ్ అక్కడ పండగలాగా చేశారు మా గుడిలో కూడా. ప్రతి ఒక్కటి చాలా ఓపిక్గా భవానీమాలలు వేసుకొని అందరూ ఎంతమంది వస్తే అంతమంది కుంకుమార్చన చేయించడం అనేది చాలా మామూలు విషయం కాదండి. అంతమందితో కుంకుమార్చన చేయడం మామూలు విషయం కాదు, కొంతమందికి దొరికేది కూడా కాదు. కానీ ప్రతి ఒక్కరికి ఇలాంటి ఛాన్స్ ఇచ్చిన మా గుడి వాళ్ళకు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. మాది కేబిహెచ్పి దగ్గర ఎల్లమ్మ బండ సైడ్ ఉంటుంది మా గుడి. దుర్గమ్మ గుడి చాలా ఫేమస్ అండి. ఖచ్చితంగా మీరు ఒక్కసారి విజిట్ చేస్తే బాగుంటుందన్నమాట. ఫ్రైడే రోజు చాలా బాగా చేస్తారండి. అభిషేకం కూడా ప్రతి ఒక్కరితో చేపిస్తారండి. నాకు అది బాగా నచ్చుతుంది. నేను ఏ గుడిలో కూడా ఎక్కడ కూడా అభిషేకం అంటే ప్రతి ఒక్క వారం ఇలా చేయలేదు. ఈ గుడిలో చేసినట్టు చాలా బాగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ కుంకుమార్చన ఇలా ప్రాసెస్ అవుతూనే ఉంటుందండి. ఈ కుంకుమార్చన ఒక 10 minutes అలా ఉంటుంది నాకు తెలిసి. సో అమ్మవారికి ప్రతిరోజు అన్నమాట ఈవినింగ్ 8 అయితే 8 నుంచి 9 వరకు మేము చేసేవాళ్ళం అనమాట కుంకుమార్చన. చాలా బాగా అనిపించేది. అండ్ మన కల్చర్, మన సనాతన ధర్మ అందరికీ తెలియాలని చెప్పి నేను ఈ వీడియో అనేది తీయడం జరిగిందండి. ఇవన్నీ చాలామంది అనుకుంటారు మేబీ ఒకటేనో 23 year ఓల్డ్గా చాలామంది ఇవన్నీ ఎందుకు, మనం ఈ జెన్జీ జనరేషన్లో ఉన్నాం, అలా ఇలా హ్యాపీగా ఏదో ఒకటి ఉండొచ్చు కదా, ఇలాంటి వీడియోస్ ఎందుకు పోస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. బట్ స్పిరిచువాలిటీ, డివోషనల్ అనేది ఉండాలండి మనిషిలో. బికాజ్ ఏదో ఒక ఎనర్జీ, ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. అది దేవుడని మీరు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే డెఫినెట్గా మనల్ని నడిపిస్తుంది ఒక శక్తి, ఒక అమ్మవారు, ఒక శివయ్య, వీళ్ళందరూ ఉండే మనల్ని నడిపిస్తున్నారు.